హలో ఫ్రెండ్స్, తెలంగాణలో భూముల ధరలు పెరగబోతున్నాయి. రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా పెరగనున్నాయి. మరి ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది, ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది? డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రభావితం చేసే భారీ నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. భూముల విలువలు ఇంకా రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచాలని కేబినెట్ సిగ్నల్ ఇచ్చింది. ఈ కొత్త రేట్లు మే 26వ తారీఖు నుంచి అమల్లోకి రానున్నాయి. ఇప్పటి వరకు భూముల గైడ్ లైన్స్ విలువలు చివరిసారిగా 2022 ఫిబ్రవరిలో సవరించబడ్డాయి. దాదాపు 4 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్లీ రివిజన్ జరుగుతూ ఉండడం గమనించదగ్గ విషయం. ఈసారి ప్రభుత్వం సాధారణంగా కాకుండా సైంటిఫిక్ ఇంకా డాటా ఆధారిత విధానం ద్వారా భూముల విలువలను నిర్ణయించనుంది. ప్రఖ్యాత ఆర్థిక నిపుణుడు అరవింద్ సుబ్రమణియన్ ఇచ్చిన సిఫార్సుల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ రివిజన్ వెనుక ముఖ్య కారణం ఏంటంటే, రోడ్లు, నేషనల్ హైవేలు, ఇక ఇరిగేషన్ ప్రాజెక్టులు వంటి అభివృద్ధి పనుల కోసం భూములు కోల్పోతూ ఉన్న రైతులు, భూస్వాములు చాలా కాలంగా సరైన పరిహారం ఇవ్వలేదని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెరగడంతో ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకుంటున్నారు. ఇక ఇండస్ట్రియల్ రంగానికి సంబంధించి ల్యాండ్ కన్వర్షన్ కోసం అప్లై చేసిన వారి కోసం కొంత ఊరట కల్పించారు. అప్లికేషన్ సమయంలో కేవలం 10% చెల్లించి మిగిలిన 90% 90 రోజుల్లో చెల్లించే అవకాశం కల్పిస్తున్నారు. మొత్తంగా చూస్తే ఈ నిర్ణయం వల్ల భూముల ధరలు పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో భవిష్యత్తులో ప్రాపర్టీ కొనుగోలుదారులపై అదనపు భారం పడే అవకాశం కూడా ఉంటుంది. అయితే మరోవైపు భూములు ఇచ్చే రైతులకు మెరుగైన పరిహారం లభించే అవకాశం ఉంది. అంతేకాకుండా ప్రభుత్వం ఆదాయం కూడా పెరగడంతో అభివృద్ధి ప్రాజెక్టులకు మరింత నిధులు అందే అవకాశం ఉంటుంది. ఇక రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఈ మార్పు ఎలాంటి ప్రభావం చూపిస్తుందో మే 26 తర్వాత స్పష్టంగా కనిపిస్తుంది. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.